ఆ, ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మొదటగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దైవజనులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. క్రైస్తవులంగా మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా వినే మాట, మనం అంత్యదినాల్లో ఉన్నాము, యేసయ్య రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నదని మనం వింటూ ఉంటాం. అయితే అసలు యేసయ్య రెండవ రాకడకు సూచనలు ఏమిటి, అంత్య దినాలకు సూచనలు ఏమిటి అని మనం ఆలోచిస్తే కనుక ఒకసారి యేసయ్య మాటల్లోనే ఆయన రెండవ రాకడకు గల సూచనలు మనం వింటే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మనం సాధారణంగా ఈ యుద్ధాలు, కరువులు, భూకంపాలు చూసినప్పుడు ఇవే అంత్య దినాలకు సూచనలు అని మనం భావిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనుషులు తీవ్రంగా బాధపడుతున్నారో, కరువులను బట్టి, భూకంపాలను బట్టి హింసింపబడుతున్నారో అది చూసి మనం అదే అంతానికి సూచన అని మనం భావిస్తాం. అయితే యేసయ్య ఏం చెప్తున్నారంటే 14-15 వచనాల్లో యేసయ్య సమాధానాన్ని మనం చూస్తాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకును సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే గ్రహించండి. అదే అంతానికి సూచన, నా రెండవ రాకడకు సూచన అని యేసయ్య ఇక్కడ చెప్తున్నారు. అసలు దానియేలు గ్రంథంలో ఈ నాశనకరమైన హేయ వస్తువును గూర్చిన విషయము ఏమున్నది అంటే 3 చోట్ల ఈ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలబడటం గూర్చి దానియేలు గ్రంథంలో ప్రస్తావించబడింది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం, అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అనియు మాట్లాడుకొనిరి. ఇదొక్కసారి అయితే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనంలో మరి ఒకసారి ప్రస్తావించబడింది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31, అతని పక్షంన సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. మరి ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనంలో ప్రస్తావించబడింది. 12వ అధ్యాయం 11వ వచనం, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగుజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములగును. 3 చోట్ల దానియేలు గ్రంథంలో ఈ నాశనకరమైన హేయ వస్తువును గూర్చిన ప్రస్తావన మనం చూస్తాం. అయితే అసలు ఏంటిది నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏంటి, ఎవరు ఈ పనిని జరిగిస్తారు అనేది విషయం మనకి అర్థం అవ్వాలంటే మనకి ముందుగా దానియేలు గ్రంథంలోని
2వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయము మనకు ముందుగా అర్థం కావాలి. కాబట్టి ఇది నాన్న దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో గల కళలు దర్శనాలకు గల భావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఈ వృత్తాంతము మనకందరికీ చాలా బాగా తెలుసు. రాజైన నెబుకద్నెజరు ఒక కళను కంటాడు. ఆ కళను అతడు ఉదయానికి మర్చిపోతాడు. దానిని బట్టి అతడు ఎంతగానో కలత చెందుతాడు. అయితే రాజ్యంలోని సకనగాండ్రకు మాంత్రికులకు అతడు ప్రకటన చేస్తాడు. ఎవరైనా నాకు కళను చెప్పండి, కళ భావాన్ని కూడా నాకు తెలియజేయండి అని ప్రకటన చేయిస్తాడు. కానీ ఆ రాజ్యంలోని జ్ఞానులు అనేవారు ఎవరు కూడా ఆ పని జరిగించలేకపోతారు. అయితే ఆ సమయంలో దానియేలు దేవుని ప్రార్థించి దేవుని సహాయం చేత రాజుకు ఆ కళను ఆ కళ భావాన్ని తెలియజేస్తాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం నుండి అతడు కళను తెలియజేయటం మనం చూస్తాం. 2వ అధ్యాయము 31వ వచనం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును భయంకరమునైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది. దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదినయి ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమయ్యాను. ఈ రాజైన నెబుకద్నెజరు, బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ కళను కన్నాడు. ఆ కళలో అతడు ఒక ప్రతిమను చూస్తాడు. ఆ ప్రతిమలోని వివిధ భాగాలు వివిధమైన మెటీరియల్స్తో చేయబడింది. శిరస్సు బంగారము, తర్వాత వెండి, ఆ తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము. అయితే పాదాల దగ్గరకు వచ్చినప్పటికీ ఇనుము మట్టి ఒక మిశ్రమంతో చేయబడ్డాయి. అయితే చేతి సహాయం లేకుండా వచ్చిన ఒక రాయి దాన్ని కొట్టగా ఆ విగ్రహము తుత్తునీయులుగా చేయబడింది. ఈ రాయి సర్వభూతలమంతా మహాపర్వతంగా మారిపోయింది. దీని అర్థము, దీని భావాన్ని కొంత మట్టుకు దానియేలు రాజైన నెబుకద్నెజరుకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే 36వ వచనం నుండి, తాము కనిన కళ ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. ఇక్కడ రాజైన నెబుకద్నెజరుతో దానియేలు తెలియజేస్తున్నాడు, రాజా, దేవుడు మీకు రాజ్యాన్ని, అధికారాన్ని, బలమును, ఘనతను అనుగ్రహించాడు. అలాగే సకలమైన మనుషులను, ఆకాశ పక్షులను, జంతువులను, సమస్తమైన వాటిని తమరి చేతికి అప్పజెప్పి ఉన్నాడు. వారందరి మీద మీకు ప్రభుత్వము అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈ బంగారు శిరస్సు, ఈ ప్రతిమలోని బంగారు శిరస్సు మిమ్మల్ని సూచిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఈ ప్రతిమలోని బంగారు శిరస్సు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని రాజ్యాన్ని సూచిస్తుంది. ఇంకా ఏం చెప్తున్నాడంటే 39వ వచనం నుండి, తాము చనిపోయిన తరువాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలినట్టు 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును.
పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. నెక్స్ట్ చెప్పబడిన ఈ మెటీరియల్స్ అన్నీ కూడా బబులోను రాజ్యం తర్వాత అధికారంలోకి రాబోయే రాజ్యాలను సూచిస్తుందని ఇక్కడ దానియేలు బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు తెలియజేస్తున్నాడు. మీరు చనిపోయిన తర్వాత మీకన్నా తక్కువ రాజ్యం ఒకటి వస్తుంది, ఆ తర్వాత మూడవ రాజ్యం వస్తుంది, అది ఇత్తడి వంటిది అవుతుంది. ఇక్కడ మనం చరిత్రను ఒకసారి చూసినట్లయితే బబులోను సామ్రాజ్యము క్రీస్తు పూర్వం 606వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 539వ సంవత్సరం వరకు కూడా రాజ్యాన్ని ఏలింది బబులోను సామ్రాజ్యం. ఆ తరువాత రాజ్యాధికారాన్ని పొందుకున్నది ఎవరంటే మాదీ పారసీకుల యొక్క రాజ్యం. ఇది మనకి బైబిల్లో కూడా చెప్పబడుతుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము చివరి భాగంలో 30-31 వచనాలు మనం చూసినట్లయితే, ఆ రాత్రి అందే కల్దీయుల రాజుగు బెల్షసరు హతుడాయను, మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరములు గలవాడై సింహాసనమును ఎక్కెను. అంటే చరిత్ర కూడా చెప్తుంది, బైబిల్ కూడా చెప్తుంది. బబులోను సామ్రాజ్యం తర్వాత అధికారంలోకి వచ్చినది మాదీ పారసీకుల యొక్క రాజ్యం. ఇక్కడ మాదీ పారసీకుల యొక్క రాజ్యంగా ప్రారంభంలో ఉన్నప్పటికీ పారసీకుల యొక్క ఆధిపత్యం ఎక్కువయ్యి ఆ తర్వాత మాదీయుల యొక్క ప్రాబల్యం తగ్గిపోయి రాజ్యం మొత్తం పారసీకుల హస్తగతం అయ్యింది. మన హిస్టరీ బుక్స్లో కూడా మనం ఎక్కువ పర్షియన్ ఎంపైర్ అనే చదువుతాం, మీడో పర్షియన్ ఎంపైర్ అని పెద్దగా మనకు కనబడదు. ఎక్కువ పారసీకుల యొక్క ఆధిపత్యం వల్ల అది పారసీకుల రాజ్యంగా చెప్పబడింది. ఈ పారసీకులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాజ్య పరిపాలన జరిగించారు అంటే క్రీస్తు పూర్వం 539వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 331వ సంవత్సరం వరకు కూడా వారు సామ్రాజ్యాన్ని నడిపించారు. అయితే ఆ తర్వాత మూడవ రాజ్యం ఏమొచ్చిందంటే గ్రీక్ సామ్రాజ్యం. మనకు అందరికీ తెలిసిన క్యారెక్టర్ అలెగ్జాండర్ ద గ్రేట్. హిస్టరీలో మనం అతని గురించి బాగా తెలుసు మనకి. అయితే ఇతను ఏ రాజ్యానికి చెందినవాడు అంటే గ్రీకు సామ్రాజ్యానికి చెందినవాడు. అతి తక్కువ సమయంలో ఎక్కువ విజయాలు సాధించి అతడు సామ్రాజ్యాన్ని గ్రీకుల చేతికి అప్పచెప్పాడు. గ్రీక్ సామ్రాజ్యాన్ని ప్రపంచ సామ్రాజ్యంగా అతడు నిలువబెట్టాడు. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 331వ సంవత్సరంలో జరిగింది. గ్రీక్ సామ్రాజ్యం 331వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 168వ సంవత్సరం వరకు ప్రపంచాన్ని ఏలింది. అయితే ఈ వెండి మాదీ పారసీకుల సామ్రాజ్యాన్ని అలాగే ఇత్తడి గ్రీకు సామ్రాజ్యాన్ని ఇక్కడ సూచిస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే 4వ రాజ్యాన్ని ఇక్కడ దేంతో పోలుస్తున్నారంటే ఇనుముతో పోలుస్తున్నారు. 40వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగగొట్టునది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయను. ఈ డిస్క్రిప్షన్ కరెక్ట్గా రోమా సామ్రాజ్యానికి సరిపోతుందని మనం చెప్పవచ్చు. గ్రీక్ సామ్రాజ్యం తర్వాత వరల్డ్ ఎంపైర్ ఏంటంటే రోమా సామ్రాజ్యం. అయితే రోమన్లో ఎంత క్రూరులో వారి ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరించదో మనకు అందరికీ తెలుసు. యేసయ్య మొదటి రాకడలో ఆయన భూమి మీదకు వచ్చేటప్పటికి రాజ్య పరిపాలన జరిగిస్తుంది రోమా సామ్రాజ్యమే. అయితే రోమా పౌరసత్వం కూడా ఎంత పవర్ఫుల్లో మనకి తెలుసు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో కూడా పౌలు రోమా పౌరసత్వం గలవాడని వారు అధికారులు తెలుసుకుని అతన్ని శిక్షించడానికి భయపడ్డారని అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఈ ఇనుమును పోలిన ఈ సామ్రాజ్యము రోమా సామ్రాజ్యము
అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పాదములు వేళ్ళు కొంత మట్టుకు కుమ్మరి మట్టిగాను కొంత మట్టుకు ఇనపవిగాను ఉన్నాయి. ఒక్కసారి ఈ ఈ ఈ భాగాన్ని మనం పక్కన పెడదాం. ముందు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం తెలుసుకున్న తర్వాత ఈ ఈ పాట మనకి బాగా అర్థమవుతుంది. కాబట్టి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మొదట చూద్దాం. ఇది దానియేలు గ్రంథం 7వ అధ్యాయము దానియేలుకు కలిగిన దర్శనం ఇక్కడ మనం చూస్తాం. అంటే కానీ 2వ అధ్యాయంలో చెప్పబడిన రాజ్యాల గురించే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా చెప్పబడ్డాయి, కానీ కొంచెం డీటెయిల్డ్గా చెప్పబడ్డాయి. ఇక్కడ మనం చూస్తే కనుక 7వ అధ్యాయం 3వ వచనం నుండి దానియేలుకు కలిగిన దర్శనాన్ని మనం చూస్తాం. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానినొకొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను, మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను. ఇక్కడ దానియేలుకు కలిగిన దర్శనంలో అతడు చూస్తున్న మొదటి జంతువు సింహంను పోలిన జంతువు అయితే దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉన్నాయి, అలాగే మానవుని మనసు వంటి మనసు దానికి ఇవ్వబడింది. ఇది మనం చూస్తే కనుక బబులోన్ రాజ్యము ఆ కాలంలో కింగ్డమ్ ఆఫ్ లయన్గా పిలిచేవారు. రాజనగరిలోని ప్రతి ఒక్క గోడ మీద కూడా సింహం యొక్క చెక్కడాలు, ఆ పెయింటింగ్స్ ఉండేవి. అలాగే సింహము వారికి అదృష్టాన్ని ఇస్తుందని వారు భావించేవారు. మాస్కాట్గా సింహాన్ని వారు భావించేవారు. ఈ విధంగా సింహము బబులోన్ రాజ్యాన్ని సూచిస్తుంది. అయితే పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు దానికి ఉన్నాయి, మానవుని మనసు వంటి మనసు దానికి ఇవ్వబడింది. ఇవి ఏ విధంగా బబులోన్ రాజ్యానికి సరిపోతాయి అంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం నుండి మనం ఒకసారి చూద్దాం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. ఇక్కడ రాజనగరాన్ని చూసి బబులోన్ రాజు అయిన నెబుకద్నెజరు తన మనసునందు గర్విస్తున్నాడు. నేను కట్టింది కాదా, ఇదే నా ఘనతను బట్టి నా ప్రభావాన్ని బట్టి నేను కట్టింది కాదా అని అతడి మనసునందు గర్వించగా ఏం జరిగిందంటే 31వ వచనం, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులను నుండి అతని తరిమిరి అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అను నేను మరల మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఈ విధముగా రాజైన నెబుకద్నెజరు తన మనసునందు గర్వించగా దేవుడు అతన్ని ఒక పశువులాగా గడ్డి మేసేలాగా చేశారు. మనుషులు అతన్ని తరిమే విధంగా చేశారు. అలాగే మంచు అతని తల వెంట్రుకలను తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షి గోళ్ళ వంటివి మారినాయి.
కాబట్టి ఇక్కడ ఏడో అధ్యాయంలో దానియేలు కనిన కలలోని మొదటి జంతువైన ఈ సింహము బబులోను రాజ్యాన్ని సూచిస్తుంది. ఇంకా తర్వాత చూసినట్లయితే 5వ వచనం, 7వ అధ్యాయము 5వ వచనం, రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. రెండవ జంతువు ఎలుగుబంటి. ఈ ఎలుగుబంటి ఒక పార్శ్వంన పండుకొని ఉన్నట్లు దానియేలు చూస్తున్నాడు. ఒక పార్శ్వంన పండుకొని ఉండటం అంటే ఒక పార్శ్వం కిందకుంది, ఒక పార్శ్వం పైకి ఉన్నది. అంటే ఇది దేన్ని సూచిస్తుందంటే మాది పారసీకుల రాజ్యం అయినప్పటికీ పారసీకుల ఆధిపత్యం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఈ ఎలుగుబంటి ఒక పార్శ్వం మీద పండుకొని ఉండటాన్ని దానియేలు చూస్తున్నాడు. అయితే దాని నోటి పండ్ల మధ్య ఆ 3 ప్రక్కటెముకలు ఏమిటి అంటే మాది పారసీక సామ్రాజ్యము ప్రపంచ సామ్రాజ్యంగా మారడానికి 3 సామ్రాజ్యాలని జయించింది. అవి ఏమిటంటే మొదటిగా ఐగుప్తు సామ్రాజ్యం, రెండవదిగా బబులోను సామ్రాజ్యం, మూడవదిగా లిడియా సామ్రాజ్యం. లిడియా అంటే ప్రస్తుత టర్కీని ఆ కాలంలో లిడియా అని పిలిచేవారు. ఈ 3 సామ్రాజ్యాలను అది జయించి ప్రపంచ సామ్రాజ్యంగా అధికారాన్ని పొందుకున్న దాన్ని సూచిస్తూ ఇక్కడ దానియేలుకు ఈ దర్శనం కలిగింది. రెండవ జంతువు ఈ విధంగా ఎలుగుబంటిని పోలి 3 ప్రక్కటెముకలు పట్టుకున్నట్టుగా దానియేలుకు కనబడటం మనం చూస్తాం. ఆ తర్వాత 6వ వచనం చూద్దాం. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను, దానికి 4 తలలు ఉండెను, దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. ఈ 3వ జంతువు చిరుతపులిని పోలి అన్నది. మనం ఇందాక చెప్పుకున్నాం అలెగ్జాండర్ ద గ్రేట్ 3వ రాజ్యము, గ్రీక్ సామ్రాజ్యము, దాన్ని జయించిన వాడు అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పుకున్నాం. అలెగ్జాండర్ ద గ్రేట్ అతి చిన్న వయసులో ఎక్కువ విజయాలు సాధించాడు. అతి వేగంగా అతడు యుద్ధాలు జయించి గ్రీకు సామ్రాజ్యాన్ని ప్రపంచ సామ్రాజ్యంగా స్థాపించాడు. అయితే ఈ చిరుతపులి వేగాన్ని సూచిస్తుంది. కాబట్టి అలెగ్జాండర్ ద గ్రేట్ ఎంత వేగంగా యుద్ధాల్లో విజయాలు సాధించాడో దాన్ని సూచిస్తూ ఇక్కడ చిరుతపులిని దేవుడు దానియేలుకు చూపిస్తున్నాడు. అయితే ఈ జంతువుకు 4 తలలు 4 రెక్కలు ఉన్నవి. ఇవి ఏమిటి అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ 32వ ఏట, తన 32వ ఏట అతి చిన్న వయసులో సడన్గా అతడు చనిపోవడం జరుగుతుంది. అయితే అతను చనిపోయే నాటికి అతని కొడుకు చాలా చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి సామ్రాజ్యం అతని చేతికి ఇవ్వడానికి వీలు పడలేదు. ఆ సమయంలో గ్రీక్ జనరల్స్ 4 జనరల్స్ మధ్య సామ్రాజ్యం విభాగింపబడింది. వారు ఎవరంటే సెల్యూకస్, కసాండర్, టాలమీ, లైసిమికస్. ఈ 4 గ్రీక్ జనరల్స్ మధ్య అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క మరణం తర్వాత గ్రీకు సామ్రాజ్యం విభాగింపబడింది. అందును బట్టి దానియేలుకు ఈ విధంగా చిరుతపులి 4 తలలు 4 రెక్కలు కలిగి కనబడింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా ఈ దానియేలు ప్రవచించిన చాలా కాలం తర్వాత ఈ విషయాలన్నీ జరిగినాయి. కాబట్టి మన దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 8వ వచనం, నేను ఈ కొమ్ములను 7వ వచనం, 7వ అధ్యాయము 7వ వచనం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుపదంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించు తుత్తునీలుగా చేయుచు
మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. ఇక్కడ మనం చూస్తే 4వ జంతువుకి ఒక పేరేమి ఇవ్వబడలేదు, కానీ అది ఘోరమైనది, భయంకరమైనది అని ఇక్కడ చెప్పబడుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం, రోమా సామ్రాజ్యము చాలా భయంకరమైనది, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా కఠినంగా ఉండేవి అని మనం చెప్పుకున్నాం. కాబట్టి దాని కఠినత్వాన్ని, క్రూరత్వాన్ని సూచిస్తూ ఇక్కడ ఘోరమైన, భయంకరమైన జంతువుగా 4వ రాజ్యాన్ని సూచిస్తూ దానియేలుకు దేవుడు చూపించడం జరుగుతుంది. అయితే ఈ జంతువుకు 10 కొమ్ములు ఉన్నట్లు ఇక్కడ ఇవ్వబడింది. 7వ అధ్యాయము 7వ అధ్యాయము చివరి భాగాన్ని చూస్తే దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. ఇక్కడ చూస్తే కనుక దానికి 10 కొమ్ములు ఉన్నాయి. 8వ వచనాన్ని చూస్తే, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ 4వ జంతువుకు 10 కొమ్ములు ఉన్నాయి. ఇందాక 2వ అధ్యాయం చివరి భాగాన్ని మనం విడిచిపెట్టాం కదా. అక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం ధ్యానించుకోవాలి. ఆ పాదములకు 10 వేళ్ళు ఉన్నాయి కనుక ఆ 10 వేళ్ళు ఈ 7వ అధ్యాయంలోని ఈ 10 కొమ్ములు సూచిస్తున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఈ 10 వేళ్ళు, ఈ 10 కొమ్ములు ఏమిటి అని మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో దానియేలు దాని భావాన్ని తెలియజేస్తున్నాడు. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నవి. ఈ 10 కొమ్ములు కూడా 10 మంది రాజులను సూచిస్తున్నాయి. ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇవి రాజులను సూచిస్తున్నాయని మనకి క్లియర్గా చెప్పబడలేదు, కానీ 44వ వచనంలో ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును అని మాత్రం చెప్పబడింది. అనగా యేసయ్య తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించే సమయానికి, యేసయ్య వచ్చే సమయానికి ఈ 10 మంది రాజులు రాజ్యాధికారం కలిగి ఉంటారు. ఇంకా క్లియర్గా, డీటెయిల్గా మనకి 7వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ 10 మంది రాజులు ఉంటారు. అయితే 8వ వచనాన్ని చూస్తే, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఇది ఏమిటంటే 10 మంది రాజులు ఉన్నారు. చివరిగా ఒక రాజు పుట్టాడు. ఆ రాజు ఈ 10 మంది రాజుల్లోనే 3 రాజులను అణిచివేసి ఈ రాజు, చివరి పుట్టిన ఈ రాజు రాజ్యాధికారాన్ని పొందుకుంటాడు. అతడు చేసే పనులను గురించి కూడా ఇక్కడ మనం 25వ వచనంలో చూస్తాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను, న్యాయ పద్ధతులను నివారణ చేయ బూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. ఈ రాజు చేసే పని ఏమిటంటే పండుగ కాలంలో న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకుంటాడు. ఇంకా అతడు ఏం చేస్తాడంటే మహోన్నతునికి విరోధంగా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులను నలగొడతాడు. ఎంతకాలం నలగొడతాడు అంటే, ఒక కాలములు అర్ధకాలం. ఒక కాలం అనగా 1, కాలములు అనగా 2, అర్ధకాలము అనగా 3.5 కాలముల పాటు మహోన్నతుని భక్తులను అతడు నలగొడతాడు. ఇవన్నీ ఎవరిని గూర్చి చెప్పబడుతున్నాయంటే క్రీస్తు విరోధిని గూర్చి చెప్పబడుతున్నాయి. క్రీస్తు విరోధి. అయితే తర్వాత 26వ వచనాన్ని చూస్తే,
అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధింపబడను గనుక అది కొట్టివేయబడను. తర్వాత తీర్పు విధింపబడుతుంది, అతని అధికారము కొట్టివేయబడుతుందని ఇక్కడ పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినము అంటే ఇక్కడ పౌలు ప్రభు దినము కొరకు చెప్తున్నాడు. ప్రభు దినము ఆ నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ప్రభు దినము రాదు అని చెప్తున్నాడు. ఈ నాశన పాత్రుడగు పాప పురుషుడు ఎవరంటే ఈ అంత్యక్రీస్తు. ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనంలో ఏ రాజు గురించి అయితే చెప్పబడిందో పౌలు అతని గురించే ఇక్కడ తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇంకా అతడు చేసే పనుల గురించి ఏమని చెప్పబడుతుందంటే తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరించు, దానికంతటికీ పైగా వాడు తను తానే హెచ్చించుకొంచు, తాను దేవుడినని తన్ను కనపరుచుకొంచు దేవుని ఆలయంలో కూర్చుండను గనుక ఏ విధముగానైనాను ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. అతడు చేసే పని ఏమిటంటే ఏది దేవుడు అనబడుతుందో, దేన్ని దేవుడు ప్రజలు పూజిస్తారో వాటిని అన్నిటినీ తీసివేసి తానే స్వయంగా ఆలయంలో కూర్చుని నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి అని అతడు చెప్తాడు. కాబట్టి ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుండా జాగ్రత్త పడుడి అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ 2-7 అధ్యాయాలను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే చివరిగా యేసయ్య 2వ రాకడలో వచ్చే సమయానికి ఈ 4వ రాజ్యంగా చెప్పబడుతున్న రాజ్యము రోమా సామ్రాజ్యము తిరిగి అధికారంలో ఉంటుంది. ఎందుకంటే ఈ 10 మంది రాజులు ఏ రాజ్యం నుండి వస్తున్నారంటే రోమా సామ్రాజ్యం నుండి. ఇక్కడ 2వ అధ్యాయంలో మనకు పాదాల గురించి చెప్పబడింది. పాదాలు కొంత మట్టుకు ఇనుము, కొంత మట్టుకు మట్టితో చేయబడ్డాయి అని చెప్పబడింది. అనగా 4వ రాజ్యము వలె అది కొంత మట్టుకు బలంగాను కొంత మట్టుకు బలహీనంగాను ఉంటుంది అని ఇక్కడ మనకు 2వ అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి యేసయ్య 2వ రాకడలో వచ్చే సమయానికి అధికారంలో ఉండబోయేది రోమా సామ్రాజ్యం. కానీ ఇప్పుడు రోమా సామ్రాజ్యం అధికారంలో లేదు కదా. ఎప్పుడో క్రీస్తు పూర్వం 168 నుండి క్రీస్తు శకం 476 సంవత్సరం వరకు అది అధికారం చలాయించింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది ఎగ్జిస్టెన్స్లో లేదు కదా అని మనం తలంచవచ్చు. అయితే దానికి సమాధానం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఇవ్వబడింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఈ మృగము దేనిని సూచిస్తున్నా అంటే రోమా సామ్రాజ్యాన్ని. అది ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదు, కానీ మళ్ళీ రాబోతుందని ఇక్కడ యోహాను తెలియజేయడం మనం చూస్తాం. ఈ విధంగా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 7వ అధ్యాయం కూడా ఒకటే రాజ్యాలను గురించి చెప్పబడింది. బబులోన్ సామ్రాజ్యం, మాది పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. అయితే ఈ 4 సామ్రాజ్యాల యొక్క అధికారము సమాప్తి చేయబడింది. కానీ తిరిగి యేసయ్య వచ్చే సమయానికి మళ్ళీ 4వ సామ్రాజ్యము అధికారంలోకి వస్తుంది. అయితే పూర్వము అది ఎంత బలముగా ఉన్నదో అంత బలముగా ఇప్పుడు ఉండదు. కానీ
కొంతమంది బలహీనమైన వ్యక్తులతో. ఈ 10 మంది రాజులలో కొందరు రోమా సామ్రాజ్యానికి చెందినవారుగా ఉంటారు, కొంతమంది బలహీనమైన అధికారాన్ని కలిగి ఉంటారు. వీరి ఈ బలహీనమైన రాజులతో మిళితమైన సామ్రాజ్యము చివరిగా అధికారంలో ఉంటుంది. అయితే యేసయ్య వచ్చి సామ్రాజ్యాన్ని తుత్తునీయులుగా చేస్తారు, తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తారు అని మనకి ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అలాగే 8వ అధ్యాయం కూడా మనం బ్రీఫ్గా చూసుకుందాం. ఇక్కడ 8వ అధ్యాయంలో దానియేలు కలిగిన దర్శనాన్ని మనం చూస్తాం. ఇక్కడ దానియేలు ఒక పొట్టేలుని చూస్తాడు. ఆ పొట్టేలుకు 2 కొమ్ములు ఉంటాయి. ఒక కొమ్ము మరి ఒక కొమ్ము కన్నా ఎత్తుగా ఉంటుంది. అలాగే ఒక మేకపోతు 2 కళ్ళ మధ్యలో ఒక కొమ్ము కలిగిన ఒక మేకపోతు తన కాళ్ళు భూమి మీద నిలపకుండా ఆకాశంలో తిరుగుతూ వస్తూ గాల్లో తిరుగుతూ వస్తూ ఆ పొట్టేలుతో యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో పొట్టేలును మేకపోతు జయిస్తుంది. జయించిన తరువాత ఆ మేకపోతుకున్న ఒక్క కొమ్ము విరపబడుతుంది. దాని ప్లేస్లో 4 కొమ్ములు పుడతాయని ఇక్కడ 8వ అధ్యాయంలో చెప్పబడింది. 8వ అధ్యాయము 4వ వచనం నుండి దానియేలు కలిగిన దర్శనాన్ని మనం చూస్తాం. అయితే దీని సారాంశం ఏమి ఇవ్వబడిందంటే, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం నుండి, నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నదే, అది మాదిల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. ఈ పొట్టేలు మాదిల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచిస్తుంది. ఆ బొచ్చుగల మేకపోతు గ్రేకు రాజును సూచిస్తుంది. దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచిస్తుంది. వారి మొదటి రాజు ఎవరంటే అలెగ్జాండర్ ద గ్రేట్. అయితే 22వ వచనం చూద్దాం. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా, 4 రాజులు ఆ జనులలో నుండి పుట్టుదురు, కానీ అతనికి ఉన్న బలము గలవారుగా ఉండరు. ఇందాక మనం చెప్పుకున్నాం, అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క మరణం తర్వాత సామ్రాజ్యము 4 జనరల్స్ మధ్య విభాగింపబడింది. ఆ 4 జనరల్స్ని సూచిస్తూ ఇక్కడ మేకపోతుకు 4 కొమ్ములు మొలిచినట్లుగా దానియేలుకు దర్శనంలో కనబడుతుంది. ఇది ఎప్పుడు దానియేలుకి దర్శనం కలిగిందంటే, మొదటి వచనాన్ని చూస్తే కనుక రాజుకు బెల్షస్సరు ప్రభుత్వంలో దానియేలు ఈ దర్శనాన్ని పొందుకున్నాడు. అంటే ఇంకా బబులోను సామ్రాజ్యమే ఏలుతుంది. కానీ దానియేలుకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, బబులోను తర్వాత మాది పారసీకుల యొక్క రాజ్యము, ఆ తర్వాత గ్రీకు రాజ్యం వస్తుంది. గ్రీకు రాజ్యంలో ఎటువంటి చేంజెస్ ఏర్పడతాయో ఇవన్నీ కూడా దానియేలుకు చెప్పబడింది. ఇంచుమించు దానియేలు ఇది ప్రవచించిన 400 సంవత్సరాల తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ రావడం జరిగింది. అంటే దీనిని బట్టి మన దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనకు అర్థమవుతుంది. ఈ జరిగిపోయిన వాటిని గూర్చి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు అవసరమో అంటే, ఇవన్నీ అంత్య దినాలను సూచిస్తున్నాయి. ఆల్రెడీ జరిగిపోయినవి కొన్ని ఉన్నాయి, జరగవలసినవి ఇంకా కొన్ని ఉన్నవి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 9 నుండి 14 వచనాల వరకు మనం ఇంకా ధ్యానించలేదు. అది మనం తర్వాత ధ్యానించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయినవి. కానీ జరిగిపోయిన వాటిని ధ్యానించడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇంకా జరగబోయేవి దానియేలు గ్రంథంలో ఉంది. 9వ అధ్యాయము భవిష్యత్తులో జరగవలసి ఉన్నది, 12వ అధ్యాయము కూడా భవిష్యత్తులో జరగవలసి ఉన్నది. అవి మనకు అర్థం కావాలంటే మొదటగా జరిగిన వాటిని గురించి మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అలాగే ఇవాళ ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో కూడా మత్తయి సువార్త 24:4 అధ్యాయంలో 4వ వచనంలో, ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడుడి అని యేసయ్య చెప్తున్నారు. మనం మోసపరచబడకుండా ఉండాలి అంటే
అసలు ఏమి జరగబోతుందో మనం తెలుసుకొని ఉండాలి. అలాగే 12వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే 10వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం, అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడునో ఈ సంగతులను గ్రహింపలేకపోను, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. బుద్ధిమంతులు గ్రహిస్తారు, దుష్టులు గ్రహించలేరు అని ఇక్కడ వాక్య భాగం చెప్తుంది. కనుక మనం గ్రహించి ఈ సంగతులన్నీ గ్రహించి ఆ ధన్యతను మనమందరం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చి మనకు సహాయం చేయను.